జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూస్తే కంచగచ్చిబౌలి భూముల అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో అటవీ సంపదను నాశనం చేస్తున్నారని, అడవులపై బుల్డోజర్లు దింపుతున్నారని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్య ప్రాణులను చంపుతున్నారని ప్రధాని సీరియస్ అయ్యారు. అటు సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. అడవి కాదు 20 ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో పొదలు మొలిచిందని వివరణ ఇచ్చారు. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇదే అంశాలపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రతినిధి గౌరీ సతీష్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రతినిధి బచ్చు శ్రీనివాస్ గారు, అండ్ బీజేపీ ప్రతినిధి శంకరుల రవికుమార్ గారు, ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా గౌరీ సతీష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో హెచ్సియు భూముల పైన రకరకాల విమర్శలు, ఎన్నో అంశాలకు తెరలేపింది హెచ్సియు అంశం. ఏదైతే మీరు రాత్రికి రాత్రి బుల్డోజర్లను పంపించినప్పటి నుంచి దాని గురించి చర్చ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. సో ఏంటి ఇప్పుడు ఏకంగా పీఎం మోడీ కూడా స్పందించారు. పీఎం చెప్తున్న దానికి మీరేమంటారు? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి రవికుమార్ గారికి, శ్రీనివాస్ గారికి, మీకు, జీటీవీ ప్రేక్షకులకు, జైన్ కాబోయే మన రాజేష్ గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, బేసిక్ గా తెలంగాణ అంటే మోడీ గారికి ఒక రకమైనటువంటి విద్వేషం. ఎందుకనంటే పార్లమెంట్ సాక్షిగా వారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని చెప్పి ఎన్నో సంవత్సరాల కలను సాకారమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అపహాస్యం చేసినటువంటి మోడీ గారి మాటలను ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఎక్కడైతే వారు మాట్లాడినటువంటి మాటలు నిన్న ఒక బహిరంగ సభలో బుల్డోజర్లు పంపినటువంటి ఘనత ఎవరిదో భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. యూపీలో బుల్డోజర్లు పంపి బుల్డోజర్ రాజ్ ఎక్కడ నడిచిందో, ఎక్కడ నడిచి ఏ విధంగా విధ్వంసం చేసిన తర్వాత ఏం జరిగిందో యూపీలో అది ఆత్మపరిశీలన చేసుకోకుండా మాట్లాడితే అది ఒకసారి ఆ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో వారే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఒక కామన్ మ్యాన్ కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతో పాటుగా ఈ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూమి ఏదైతే సర్వే నెంబర్ 25 లో ఉన్నటువంటి సుమారుగా 1500 నుంచి 1525 ఎకరాల వరకు ఉన్నటువంటి భూమి 2003లో వచ్చినటువంటి ఆలోచన మేరకు 2004లో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వమైనటువంటి తెలుగుదేశం గవర్నమెంట్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ భారత్ అనే సంస్థకు దాన్ని లాంగ్ లీజ్ కి ఇచ్చినటువంటి ఘనత అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిద్రపోయి సోయి లేకుండా మర్చిపోయి ఇప్పుడు మాట్లాడితే ఎంతవరకు సమంజసం ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. దాంతో పాటుగా ఏదైతే గత ప్రభుత్వాలు ఇది ఏదో సొంతానికి వ్యక్తులు వాడుకోవడానికి చేస్తున్నారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అంటే, దేశం తీసుకుంటుంది అంటే ఇది దేశ ప్రజలకు చెందుతుందా, రాష్ట్ర ప్రజలకు చెందుతుందా అనేది ఆలోచించకుండా ఈ విధంగా అభినందించవలసినటువంటిది పోయి అదేదో వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నది ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తున్నట్టు మాట్లాడటం అంటే అది ఎంతవరకు సమంజసమో వారే ఒక్కసారి పునరాలోచించుకోవాల్సినటువంటి సందర్భం అనేది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఎప్పుడైతే 2006లో వారు సుప్రీంకోర్టులో పిల్లేసినప్పుడు, తర్వాత 2004లో అలాట్ అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఇక్కడ యూనివర్సిటీకి నష్టం జరుగుతుంది, ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీ కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా వారు ఉన్నటువంటి ఎవరైతే లిల్లీరావు గారు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ యొక్క అధినేత వారు సుప్రీంకోర్టులో పిల్లేసినప్పుడు 2006 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా దాని మీద ఫైట్ చేయకుండా మరి ఎందుకు తాత్సర్యం చేసిండ్రు? గతంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు గాని, మరి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా ఎందుకు దాని పట్ల ఆలోచించలేదో ఒక్కసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే వారు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో అది పూర్తిగా తెలంగాణ పట్ల వారు చేస్తున్నటువంటి విద్వేషం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో రహదారుల కోసం వారు నడుపుతున్నటువంటి చెట్ల గురించి సమాధానం చెప్పకుండా ఇప్పుడు అక్కడ కొంతమంది అయితే మనం చూస్తున్నాం, వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని
అక్కడ పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టుకున్నట్టు ఇన్స్టాలో ట్యాగ్ లైన్ పెట్టి ఎవరు పెట్టారండి? ఎవరు పెట్టారు సతీష్ గారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎవరు యూజ్ చేశారు? ఎవరు? గౌరవ కిషన్ రెడ్డి గారే పెట్టుకొని తొలగించినటువంటి దాఖలా ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి కదా. అంటే ఇది ఎందుకు చేయవలసిన అవసరం వస్తుంది అంటే సెన్సిటివ్నెస్ రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి. అక్కడ ఏ వైల్డ్ లైఫ్ కానీ ఏమీ లేదంటారు. నేను మన వాస్తవాన్ని గ్రహించాలా. 2004 నుంచి 2025 వరకు ఏదైనా భూమి సాగు చేయకపోతే, దాన్ని వాడకలో చేయకపోతే మొక్కలు మొలిసే అవకాశం ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ప్రాణులు ఉండే అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా బయోడైవర్సిటీ డిస్టర్బ్ కాకుండా మేము బయోడైవర్సిటీ ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. దాంతో పాటు అక్కడ షేర్లింగంపల్లిలో కూడా అతిపెద్దటువంటి పార్కు కూడా కొనసాగిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా నష్టం చేసే అవకాశం ఉంటుంది కదా. కానీ అభినందించవలసింది పోయి ప్రభుత్వ భూమిని కాపాడదామంటే లేదు ప్రైవేట్ వ్యక్తులకే అప్పచెప్దామనంటే ఎంతవరకు కరెక్ట్ అంటే ఇలా ఫైట్ చేయడానికి చేత కాదు. ఫైట్ చేసిన దాన్ని కూడా అభినందించడానికి కూడా మనసు రాకపోతే ఇంతకంటే హీనమేమని ఉంటుందా అండి? ఇది వాస్తవం కదా. రవికుమార్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. బీఆర్ఎస్ క్వశ్చన్ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తానండి. అంటే లేదు అంటే మోడీ గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను దాని గురించే మాట్లాడుతున్నాము. కంప్లీట్ గా నేను మీ దగ్గరికి వస్తాను ఫైనల్ గా. ఎస్ బీఆర్ఎస్ నేను బచ్చు శ్రీనివాస్ గారిని తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి మీరు హెచ్సియు గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ కూడా అదే రకంగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు దించుతుంది అంటూ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ప్రధాని వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మా మిత్రులకి, మా వారితో పాటు మీకు అందరు కూడా నమస్తే అండి. డెఫినెట్ గా ఒక దేశ ప్రధాని ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున బుల్డోజర్ల గురించి మాట్లాడినరు అంటే బీఆర్ఎస్ పార్టీగా స్పందించకపోయినా, ఆలోచించకపోయినా, సైద్ధాంతిక పరంగా విభేదిస్తున్నటువంటి మేము యావత్ దేశం అటువైపు దృష్టి సారిస్తుంది. అంటే ఒక ప్రధానమంత్రి గారు ఆ భూముల పైన బుల్డోజర్ల గురించి మాట్లాడడము, సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించడము, గవాయ్ గారి ఆధ్వర్యంలో ధర్మాసనం దీన్ని సుప్రీంకోర్టులో సుమోటోగా దీన్ని స్వీకరించడము, దానికి తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడము. ఘోరం ఏమంటే చనిపోతున్నటువంటి జంతువుల పట్ల, లేకపోతే అక్కడ అక్కడ పశువులు, పక్షులు, జంతుజాలం ఉంది అని చెప్పినా కూడా మేము ఖచ్చితంగా అక్కడ 20 సంవత్సరాలలో పొదలు ఏర్పడ్డాయి, లేకపోతే అడవి ఏర్పడ్డాయి. నిజమే ఉండొచ్చు. వాళ్ళను మనం ఒక విషయంలో దాన్ని పరిగణలోకి తీసుకుందాం. 20-30 సంవత్సరాల ఈ ప్రాంతంలో 3 దశాబ్దాలలో నిజంగా అక్కడ అడవి ఏర్పడితే మరి ఎందుకు ఇంతమంది విద్యార్థులు, లేకపోతే పర్యావరణ ప్రేమికులు, లేకపోతే ప్రతిపక్షాలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు, యావత్ రాష్ట్ర ప్రజానికం దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ఎందుకు నిజంగా మీరు అభివృద్ధి కాంక్షించిన వ్యక్తులుగా మీరు దాని పట్లనే స్పందించాలనేటువంటి ప్రయత్నం మొండిగా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా అభాస్పాలైతుంది. ఒక హైడ్రా తీసుకొచ్చిన, ఒక మూసీ తీసుకొచ్చిన, ఇవాళ కంచె గచ్చిబౌలి తీసుకొచ్చిన, దీని పట్ల ముందే ఒక కమిటీ వేసుకొని ప్రజలకు, లేకపోతే ఆ విద్యార్థులకు, యూనివర్సిటీకి అందరినీ దాంట్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి అందులో భాగస్వామ్యం చేసి కనుక చర్చించి ముందుకెళ్ళనుంటే ఈ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి ఈ ప్రభుత్వం అభాసుపాలు కాకపోతుండేనేమో అనే నాకు అనిపిస్తుంది. ఇప్పటికి కూడా వీళ్ళు 170 కోట్ల కమిషన్ ఇచ్చినట్టు, వేరే వాళ్లకు ఈ భూములను ఇప్పటికే దారాదత్తం చేసినట్టు వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈరోజు భూభారత్ తీసుకొచ్చినామంటున్నారు. మీరు భూభారత్ లో మొట్టమొదట కంచె గచ్చెబౌలి భూమికి సంబంధించినటువంటి భూములు ఎవరివి, ఎన్నున్నాయి, వాటి యొక్క చిట్టాను మీరు పెట్టండి. మీరు సక్సెస్ అయినట్టే, విజయం సాధించినట్టే. మీరు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, సరే అది ఏదైతే విద్యార్థులు కూడా రోడ్డెక్కారు కాబట్టి మీరు వారికి అండగా ఉన్నారు, నిరసన చేస్తున్నారు, ఫైన్. బట్ గత 10 ఏళ్లలో మీకు కూడా అవకాశం ఉండదు కదా, మీరెందుకు చేయలేదు? మీరెందుకు వాటి గురించి సర్వే కానీ ఇవన్నిటి గురించి గుర్తించి ఎందుకు చెప్పడం జరగలేదు? చాలా మంది ఏమంటారంటే గడిచినటువంటి ప్రభుత్వం మీద
మీరెందుకు చేయలేని అనేటువంటి ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. వాస్తవమే, ఒక ప్రభుత్వము ఒక జీవితకాలం సమస్యలన్నీ పరిష్కరించి అభివృద్ధి అనేటువంటిది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది చేయనంత మాత్రాన ఆ ప్రభుత్వం చేయలేదని కాదు. ఇది చేస్తేనే, అంటే చేసిన వాటి గురించి కూడా ఎవరు కూడా మాట్లాడరు, చేయని వాటి గురించే మాట్లాడతారు, పదే పదే మాట్లాడుతున్నారు. కోర్టులో ఉన్నది, ఈ కోర్టు వివాదం పరిష్కారం అయ్యింది. అది అదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అది తేలింది. మేము ఉన్నప్పుడు కోర్టులో వివాదంలో ఉండే దాన్ని అట్లాగే ఉంచినాం. అక్కడి నుంచి మేము రోడ్డు వేస్తామని చెప్తే కూడా అది పర్యావరణానికి లేకపోతే అడవి సంపద ఇబ్బంది అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మమ్మల్ని వారించిన సంగతి, లేకపోతే దాన్ని విమర్శించిన సంగతి, దానికి ఎదురొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ రోజు ఆయన మాట్లాడింది, ఈ రోజు ఆయన భిన్నంగా దానికి మాట్లాడుతూ అక్కడ కొన్ని గుంటనక్కలు చేరి మాట్లాడిండ్రు అనేటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు కాదు. దీని పట్ల ఈ దేశ ప్రధాని స్పందించిందంటే మనందరం ఆలోచించాల్సినటువంటి అవసరం. ప్రధాని గారు మాట్లాడిండ్రు, విద్వేషం ఉంటది, లేకపోతే నిజంగానే ప్రధాని గారు ఈ యొక్క తెలంగాణ ఏర్పాటు పట్ల వారి అభిప్రాయం భిన్నమై ఉండవచ్చు. కానీ మన బుల్డోజర్ల గురించి మాట్లాడే స్థితికి, దేశ ప్రధాని మాట్లాడే స్థితికి మన పరిపాలన దిగజారిపోయిందంటే అర్థం చేసుకోవాలి. మీరే అన్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కలిసి లేదు, ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏమీ సాధించలేదు, నేను చోటే బాయ్, వారు బడే బాయ్, అభివృద్ధి కోసం కలిసిపోవాలని మాట్లాడిన మీరు దాన్ని వ్యతిరేకిస్తే జీర్ణించుకొని మరి వారికి కూడా మీరు వివరణ ఇవ్వండి, ప్రధానమంత్రి గారికి కూడా వివరణ ఇవ్వండి, వెళ్ళి మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేటువంటిది వివరణ ఇచ్చి మాట్లాడి సఖ్యత ఉన్నటువంటి వ్యక్తులు కదా మీరు. ప్రధాని గారితో చెప్పండి మరి ఏం చెప్తారో రేపు పొద్దున పోయి ఢిల్లీకి పోయి. ఓకే అండి, ఎస్ మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ రవికుమార్ గారు, సో హెచ్యూ భూముల అంశం ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ మొన్నటి నుంచి ఏదైతే రకరకాల చర్చ అయిందో, ఇప్పుడు మోదీ కూడా దీనిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏదైతే విమర్శించారో ఏంటి, దీని గురించి ఏమంటారు? మరోపక్క ఇందాక సతీష్ గారు కూడా ఒక కమెంట్ చేశారు, ఎందుకు ఈ రకంగా మాట్లాడారంటే ప్రధాని మోదీకి తెలంగాణ అంటే కాస్త విద్వేషం ఉంది, యూపీలో ఏం జరిగిందో మీకు తెలీదా, ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు అన్న అంశాలు కూడా వస్తున్నాయి. వీటికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అమ్మా నమస్తే. ముందు మీకు ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న సతీష్ గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నమస్తే. ప్రధానమంత్రి మోడీ గారు చాలా స్పష్టంగా, ఐ కోట్ హిమ్, కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు హర్యానా, తెలంగాణ, కర్ణాటకలో ప్రజల యొక్క విశ్వాసఘాతుకానికి పాల్పడుతుందని చెప్పేసి ఐ అన్కోట్ ప్రధానమంత్రి గారు చెప్పారు. దాని అర్థం ఏంటంటే ప్రజల యొక్క విశ్వాసం పొంది ప్రజలను మోసం చేయడం. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే అమ్మా, ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నేను కోట్ చేస్తాను. ప్రభుత్వ భూములు అంటే మన తాతల తండ్రుల ఆస్తులు, వాటిని అమ్ముకుంటూ పోతే మనకు చివరికి శ్మశానాలకు కూడా స్థలం దొరకదు, వాటిని మేము కాపాడతాం అనుకోండి. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు. ఇంకో మాట కూడా చెప్పారమ్మా, ఏం చెప్పారంటే ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది, ప్రకృతి ప్రకోపిస్తే మనకు చెన్నై, అంతకుముందు వయనాడ్, అంతకుముందు జరిగినటువంటి అనేక ప్రకృతి విపరీతాలకి ఆయన ఉదాహరణగా చెప్పుకుంటూ ప్రకృతిని మేము నాశనం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ప్రజల ముందు మాట అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో ఒకసారి మీరు చూడండి. ప్రభుత్వ భూములు కాపాడుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అదే ప్రభుత్వ భూమి పైన దాడికి పోతాడు, బుల్డోజర్లు వేసుకుని యుద్ధానికి పోయినట్టు అక్కడ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నా, ప్రకృతి ప్రేమికులు వ్యతిరేకిస్తున్నా, అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా, పౌర సమాజం వ్యతిరేకిస్తున్నా, హాలిడే రోజు, ఆదివారం రోజు, అది కూడా ఉగాది పండుగ రోజు బుల్డోజర్లు వేసుకొని ఏదో వేరే దేశం మీద ఇంకో దేశం దాడికి పోయినట్టుగా దాడికి పోయి ఆ చెట్లని వాటన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి జంతు జీవాలన్నింటినీ కూడా నాశనం చేసే పని పెట్టుకున్నాడు. ఆయన చెప్పిన మాటలకి, ఆయన చేస్తున్న చాతలకి విశ్వాసఘాతుకమా కాదా? ప్రధానమంత్రి మోడీ గారు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినారు, దానిలో తప్పేం లేదు. ఇది మొదటి విషయం. అయితే రెండో విషయం, గౌరీ సతీష్ గారు చెబుతూ తెలంగాణ అంటే మోడీ గారికి మొదటి నుంచి పడదు, తెలంగాణ అంటే ఏదో తల్లింటే పని ఏదో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకో విషయం కూడా ఏం చెప్పారంటే ఆయన, ఇది యూనివర్సిటీ భూమి అయితే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది, మరి మీరు ఏం చేస్తారు అంటున్నారు. ఒకవేళ అనుకుందాం యూనివర్సిటీ భూమి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది,
100% వస్తుంది. కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క భూముల సెంట్రల్ యూనివర్సిటీ తరఫున వీసీ గారు కావచ్చు ఈ భూములను కాపాడుకోవడానికి ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పోయి దాడి చేసి కబ్జా చేసుకోవాలన్నా? కబ్జా చేసుకొని అమ్ముకోవాలన్నా? అమ్ముకొని మీరు మీ యొక్క ప్రభుత్వం నడిపించాలా? మీ కమిషన్ల కోసం అమ్ముకుంటారా భూముల్ని? ఇదే మీరు చెప్పేది. ఈ విషయాలు చెప్తారు తెలంగాణ ప్రజలకి. మేము ఒకటే స్పష్టంగా చెప్తున్నాం, ఈ యొక్క భూముల అమ్మకానికి మేము వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు భూములు మేము అమ్మమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినారు. అమ్మమని చెప్పి మరి వేలంపాటకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినారు? వేలంపాట వేయడానికి కన్సల్టెంట్స్ కోసం నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినారు? మరి వేలంపాట అంటే అమ్మకం కాదా? టీజీఐఏసీకి ఎందుకు అప్పచెప్పినారు? టీజీఐఏసీకి అప్పచెప్తే మరి టీజీఐఏసీ ప్రకారం కేవలం భూముల్ని ఎవరికైనా కేటాయించాలి, వేలంపాట వేయకూడదు. మరి వేలంపాట ఎందుకు వేయబోతున్నారు? వేలంపాట ఇప్పుడు అంటున్నారు భూములను కాపాడుతున్నాం అని చెప్పేసి గౌరీ సతీష్ గారు అంటున్నారు. భూములను కాపాడడానికి కాదు, మీరు అమ్ముకోవడానికి చేస్తున్నారు ఈ పని. ప్లీజ్ మీరు కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. అమ్ముకోవడానికి మీరు వేసినటువంటి పత్రికా ప్రకటనలు కావచ్చు, మీరు కన్సల్టెంట్స్ కోసం వేసిన పత్రికా ప్రకటనలు కావచ్చు, అన్ని కట్టింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే చెప్తా ఉంది, అదేవిధంగా పౌర సమాజం కూడా అదే చెప్తా ఉంది, మీ ప్రభుత్వ మంత్రులు కూడా అదే చెప్తారు. భూములను వేలంపాట వేస్తాము, భూములను వేలంపాట వేసి నిధులు సేకరించి సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తామంటారు. మీరు భూములను వేలంపాట వేసి వాటిలో కమిషన్లు దొబ్బి దాని తర్వాత అంటే మీరు ఎక్కువ డబ్బులు మీరు కమిషన్ దొబ్బి ఏదో కొంచెం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టు చేస్తే ఎవరు ఊరుకుంటారండి? ఎవరైనా ఊరుకుంటారా? రెండో విషయం ఇది. ఈ రెండు విషయాలు అయిపోయినాయి. మూడో విషయం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు, అది అమలు చేయలేని విధంగా ఉన్నటువంటి హామీల్ని, అంతకుముందు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని తెలిసి కూడా అలివిగాని హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి మళ్ళీ ప్రజల విశ్వాసఘాతుకానికి పాల్పడి వీటన్నిటిని మళ్ళీ సమర్థించుకోవడానికో లేకపోతే ఏదో మళ్ళీ మేము చేసిందంతా కూడా కరెక్ట్ అయినో లేకపోతే అంతకుముందు చేసిన ప్రభుత్వాల పైన తోసిపుచ్చడానికో రకరకాలైనటువంటి భాష. అంటే ఓకే రవికుమార్ గారు మీరు చెప్తున్నారు, రవికుమార్ గారు మీరు చెప్తుంది వాస్తవమే అయినప్పటికీ ఇంకొకటండి, ప్రధాని మోదీ రియాక్ట్ అయిన తర్వాత కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి. మరి ఇంకొకటి, మహారాష్ట్రలో 1100 ఎకరాలు దాన్ని కూడా పూర్తిగా డిమాలిష్ చేసి అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, మరి అక్కడ ఎందుకు ప్రధాని మోదీ దాని గురించి మాట్లాడలేదన్న విమర్శలు వస్తున్నాయి, దానికి ఏమంటారు? అమ్మ ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వము వేస్తున్నటువంటి రోడ్లు ప్రాజెక్టులు ఇంకా ఏదైనా కావచ్చు, అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే, అన్ని రకాల అనుమతులు, అది కోర్టు కేసులు అయినప్పటికీ కోర్టు కేసులలో ఉన్నటువంటి వాటికి కూడా కోర్టు అనుమతులు తీసుకున్న తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఆ పనులను చేపడుతుంది. ఇట్లా అక్రమంగా దారుణంగా నేను చెప్తున్నాను కదా, దాడి చేసి కబ్జా చేసేందుకు వెళ్ళినట్టుగా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అట్లాంటి వ్యవహారం చేయదు. అట్లాంటి రికార్డు లేదు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, అదొక దాడి, అదొక యుద్ధం, బీభత్సం. మాట్లాడొచ్చు కదా, పౌర సమాజంతో మాట్లాడొచ్చు కదా, ముందే రాజకీయ పార్టీలతో మాట్లాడుకోవచ్చు కదా. మీకు నిజంగానే ప్రభుత్వ భూమి అని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా మీరు ఏ విధంగా చెప్తున్నారో ఉన్నప్పుడు మీరు ఎందుకంటే దొంగచాటుగా పోవడం? ఇంతకుముందు కోర్టు మీకు చాలా సార్లు ముట్టికాయలు వేసింది. ఏమని వేసింది? మీరు హైడ్రా పేరుతో ఆదివారం పూట సెలవు దినాల్లో కూల్చివేతలకు పాల్పడకూడదని చెప్పేసి మీకు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా మళ్ళీ మీరు ఉగాది పండుగ రోజు, దాని తర్వాత రోజు ఏమో రంజాను, దాని తర్వాత కూడా ప్రభుత్వానికి హాలిడే ఉన్నది, 3 రోజులు హాలిడే ఉన్నదని తెలిసి ఆదివారం పూట అది కూడా అక్రమంగా, అది కూడా విద్యార్థులు చదువుకునేటువంటి విద్యాలయాల్లో అక్రమంగా ప్రవేశించి బీభత్సం సృష్టించడం అవసరమా? రైట్ అండి. ఓకే అండి రవికుమార్ గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. సతీష్ గారు ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన తర్వాత వెంటనే అటు బుల్డోజర్ల పాలన అంటూ రకరకాల విమర్శలు మీరు ఇప్పుడు నెత్తినేసుకుంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి కాంగ్రెస్ కి? ఎందుకు మీరు ఈ రకంగానే విమర్శలు వస్తున్నాయి కదా? మీరు అన్నట్లు ఎందుకు అంత పర్మిషన్స్, మీరు అన్న ఫారెస్టే కానప్పుడు ఎందుకు హాలిడేస్ లోనే బుల్డోజర్లను పంపించాల్సిన అవసరం, అది కూడా రాత్రి సమయంలో ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది యూనివర్సిటీ భూమి ఎట్లా ఏంటనేది ఒకసారి వాస్తవాన్ని గ్రహించాలి. 2003లో జరిగినటువంటి పంచనామా ఆధారంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు, అక్కడ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బిహాఫ్ ఆఫ్ యూనివర్సిటీ
రిజిస్ట్రార్ గారు ఈ ఇరువురి మధ్యలో జరిగినటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో ఈ 400 ఎకరాలకు బదులుగా 397 ఎకరాల భూమి బదలాయింపు, అంటే ఈ 400 ఎకరాలకు బదులుగా 397 ఎకరాలు బదలాయించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి ధర్మిల అప్పటి ప్రభుత్వము ఒక ప్రైవేటు వ్యక్తికి ఐఎంజీ భారతి అనే సంస్థకు ఈ భూమిని కట్టబెట్టినప్పుడు ఇది ఉపయోగించకపోవడం వల్ల ఆ ప్రభుత్వము ఇమీడియట్ గా దిగిపోవడం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రైవేట్ వ్యక్తులకు ఇయ్యొద్దు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డిసిషన్ తీసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో 3487/2006 ఐపీ నెంబర్ తోటి వాళ్ళు డబ్ల్యూపీ నెంబర్ తోటి సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేస్తే మేము ప్రయత్నం చేసి అది ప్రైవేట్ వ్యక్తులకు కాదు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి అని చెప్పి చేస్తే దాంతో పాటు వీళ్ళు ఒకటి కరెక్షన్ అండి సతీష్ గారు, అది రాష్ట్ర ప్రజల అవసరం కోసం అని చెప్పి అనలేదు. అప్పుడు కేవలం అకాడమిక్ పర్పస్ మాత్రమే ఆ ల్యాండ్, అది విద్యార్థుల కోసం, విద్యార్థుల యూనివర్సిటీ విద్యార్థుల కోసం అని ల్యాండ్ మళ్ళీ రాజశేఖర రెడ్డి అక్కడ ల్యాండ్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు మీరు అన్నట్లు ఐఎంజీకి అలౌట్ చేశారు, తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ కంబ్యాక్ చేశారు. కాబట్టి అది రాష్ట్ర ప్రజలకని ఎక్కడ ఆయన మెన్షన్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే బదలాయింపు చేసిందో 400 ఎకరాలకు బదులుగా 397 ఎకరాలు, ఈ 400 ఎకరాలను ఇది రాష్ట్ర ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కదా పోరాటం చేసి సరే ఓకే మీరు రాష్ట్ర ప్రభుత్వ భూమి కానీ ఒకటి చెప్పండి, అది అకాడమిక్ పర్పస్ వాడాలా నాన్ అకాడమిక్ పర్పస్ వాడాలా ఆ క్లారిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ప్రభుత్వము యూనివర్సిటీది కాదు, ఖచ్చితంగా ప్రభుత్వ భూమిది. గతంలో అధికారంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వారిపై చేయడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మా ప్రభుత్వం ఏదైతే ఉందో మీకు నచ్చినట్టు వాడండి. ఒకటి సతీష్ గారు, సరే అది రాష్ట్ర ప్రభుత్వ భూమి మీకు నచ్చినట్టు, అది యూనివర్సిటీ కాదు మీకు నచ్చినట్టు వాడతామంటున్నారు. సరే ఆ విషయం పక్కన పెడితే మరి మొన్న ఈ 100 ఎకరాలు చదును చేసినప్పుడు అక్కడ అసలు వన్యప్రాణులే లేదు, అసలు అది అడవి కాదంటూ మీరు వాదిస్తున్నారు. కానీ గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది, మీకు అది గుర్తుందో లేదో నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ల్యాండ్ ఖాళీగా ఉన్నా అక్కడ వైల్డ్ లైఫ్ ఏదైనా డెవలప్ అయినా బయోడైవర్సిటీ ఏదైనా ఉన్నా దాన్ని ఫారెస్ట్ కింద పరిగణిస్తారు. అది మీకు ఐడియా ఉందా లేదా నేను గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు చెప్పండి. మేము చెప్తున్నాం శ్వేత గారు, బయోడైవర్సిటీ ఏదన్నా వన్యప్రాణులకు నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా వాటిని ప్రొటెక్ట్ చేస్తాం. అంతే తప్పితే భారతీయ జనతా పార్టీ లెక్క వాళ్ళు చేస్తేనేమో ఒకటి వినండమ్మా, అక్కడ సింహాలు ఉన్నాయండి, అక్కడ టైగర్స్ ఉన్నాయండి, మీరు చూశారు కదా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగించి సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేశారో అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చూశారు కదా. దాంతో పాటుగా అక్కడ ఎక్కడ కూడా బుల్డోజర్ రాలేదు, ఒకటి వచ్చినటువంటివి జేసీబీలు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే చెట్లు మొలిచాయో వాటిని సాపు చేయడానికి ప్రభుత్వ భూమి కాబట్టి ఏం మాట్లాడుతున్నారండి సతీష్ గారు? బుల్డోజర్లు జేసీబీలు అది కాదు, అసలు మీరు చెట్లను తీసేశారా నరికేశారా లేదా అది పాయింట్ కదా. వినండమ్మా, ఏదైతే కేంద్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ ఒక మహారాష్ట్ర స్టేట్ లోనే 1100 పైచిలుకు చెట్లను తొలగించేమో వాళ్ళు చేస్తారు. దామగుండంలో కూడా ఒక పర్యావరణ ప్రాంతమైనటువంటి దామగుండాన్ని ఏ విధంగా చేసి కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తుందో మనకు అందరూ కూడా బాగా తెలుసు. అయినా కానీ మేము కూడా ఇక్కడ అన్ని పర్మిషన్స్ తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం కదా మేము ఉపయోగిస్తుంది. సరే మొన్న ఒక కమిటీ వేశారండి సతీష్ గారు, ఇదంతా విమర్శలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, అక్కడికి వెళ్లి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ఏంటి ఆ కమిటీ ఏం చెప్పింది అసలు? కమిటీ ఖచ్చితంగా ఏదైతే వన్యప్రాణులు ఉన్నాయో ఎక్కడన్నా నష్టం జరిగితే వారికి ప్రత్యామ్నాయం చూపించాలి. వన్యప్రాణులకు నష్టం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ గాని ప్రజాప్రభుత్వం గాని గౌరవ ముఖ్యమంత్రి కమిటీ చెప్పింది అక్కడ వన్యప్రాణులకి వేరే సంరక్షణ చూపించమని చెప్పింది. అదే నేను ప్రత్యామ్నాయం అంటే ఆ ల్యాండ్ లో వన్యప్రాణాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. నేనేం చెప్తున్నామంటే సునీత
ఎక్కడైతే ఒకవేళ ఉంటే వాటిని ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం వినండి, ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని సంరక్షిస్తాం. భారతీయ జనతా పార్టీ లేక బీజేపీ లేక వాళ్ళకి చేయరాదు, చెయ్యరు. చేసిన తర్వాత బట్టగాల్చి చేసే ప్రయత్నం చేస్తే ఎవరేం చేస్తారు? సరే, కదా చెప్పాల్సింది. గమనిస్తున్నారండి. రవికుమార్ గారు చెప్పండి మీ పాయింట్ ఏంటో. దామగుండం గురించి ఒకటి ఉదాహరణగా చెప్పారు కేంద్ర ప్రభుత్వం. దామగుండం అనేది దేశ రక్షణ కోసము, దేశ సరిహద్దులలో ఉన్నటువంటి శత్రువుల యొక్క ఆయుధాలు కావచ్చు, రకరకాల వార్ హెడ్స్ ని వాటిని కనిపెట్టడానికి రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సైన్యానికి ఇచ్చిన భూమి. మేము అమ్ముకోవడానికి కాదు దామగుండం భూమిని తీసుకున్నది. మీలాగా మీరు అమ్ముకోవడానికి మీరు చేస్తున్నారు. దేశ రక్షణ కోసం చేస్తున్నాం. మహారాష్ట్ర గురించి చెప్పారు. మహారాష్ట్రలో మేము ఏదైనా అభివృద్ధి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాల కోసమే భూములు తీసుకున్నాము, లేదా ఆ చెట్ల యొక్క తరలింపు కావచ్చు, నరిగి విధంగా చేసుకుంటాము. కానీ ఎక్కడ కూడా మీరు అమ్ముకోవడానికి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం భూములు అమ్ముకున్నదని చెప్పేసి ఎక్కడైనా మీరు చూపించండి. నేను సవాల్ చేస్తున్నా. అమ్ముకోవడానికి రవికుమార్ గారు ఒక నిమిషం అండి చెప్పండి. కేంద్ర ప్రభుత్వమే కాదు, జనతా పార్టీకి భారతదేశంలో ఉన్న ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేశారో సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా అభివృద్ధి అంటే ఎవరైతే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయడమా, లేకపోతే ప్రభుత్వ సంఘ సంస్థలు కాకుండా ప్రైవేట్ రంగ సంస్థలను అవకాశాలు కల్పించడమా, లేదంటే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి అభివృద్ధి అంటే రోడ్లు వేయడం, అన్ని చెట్లు నరకడం, మేము చెప్తేనే అభివృద్ధి, మేము చేస్తేనే అభివృద్ధి, బీజేపీ చేస్తే అభివృద్ధి. సతీష్ గారు ఒక నిమిషం అండి. రవికుమార్ గారు దీని క్లారిటీ ఏమంటారు? మరి సతీష్ గారు చెప్పిన పాయింట్ లో కూడా నిజమే ఉంది కదా, కేంద్రం డెవలప్మెంట్ అని పేరుతో ప్రైవేట్ పరం ఏం చేయట్లేదా? వీళ్ళ హయాంలో ఒక డిఆర్డిఓ, ఒక హెచ్ఏఎల్, ఒక ఆర్సీఎల్ ఇట్లాంటి సంస్థలు సతీష్ గారు మీరు అడిగారు, ఆయన చెప్పనివ్వండి, చెప్పండి. ఇట్లాంటి సంస్థలు, ఇట్లాంటి రక్షణ ఉత్పత్తులను ఉత్పత్తి చేసేటువంటి సంస్థల్ని ఆల్మోస్ట్ కొలాప్స్ చేసి ఆల్మోస్ట్ ఇంకా మూతపడే పరిస్థితి తీసుకొచ్చినాం. అటువంటి సంస్థల్ని మేము రిజనరేట్ చేసి మళ్ళీ పైకి తీసుకొచ్చాం. మేము ఇవి గవర్నమెంట్ సంస్థలు, వీటన్నిటిని పైకి తీసుకొచ్చి వాటి ద్వారా ఇప్పుడు రక్షణ ఉత్పత్తులని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దేశానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాం. ఇది మొదటి పాయింట్. ఇది రక్షణ ఉత్పత్తులకు సంబంధించి. రామగుండం, మన తెలంగాణదే ఎగ్జాంపుల్ చెప్తా. రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ మూతపడినటువంటి కంపెనీ, రైతులకు యూరియాని సప్లై చేసేటువంటి కంపెనీ. ఆ కంపెనీని మొత్తం మూసి పడేస్తే 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా దాని వైపు కూడా చూడకపోతే మేము ఆ రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీని మేము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాన్ని రిజనరేట్ చేసి రైతులకు ఉపయోగపడేలా తయారు చేసింది మేము. ఎవరు ప్రభుత్వ రంగ సంస్థలని నాశనం చేసింది, ఎవరు ప్రభుత్వ రంగ సంస్థల్ని మళ్ళీ జీవం పోసింది, ఈ విషయం తెలుసుకుంటూ మాట్లాడతారు. డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కంటే ముందు పివి నరసింహారావు గారి హయాం నుంచి మొదలైంది. రైట్ అండి, ఒక నిమిషం అండి. ఓకే అండి, సతీష్ గారు, రవికుమార్ గారు, మీకు చాలా సేపు టైం ఇచ్చానండి. నేను శ్రీనివాస్ గారితో పాయింట్ తీసుకోవాలి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీ ఇద్దరి దగ్గరికి మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు ఏదైతే హెచ్సి భూముల అంశం ఇప్పుడు ఏదైతే మళ్ళీ తెరపైకి వచ్చిందో, ఇక్కడ కీలకంగా కేటీఆర్ కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. అది ఈకో పార్క్ కు సంబంధించి ఆయన మాట్లాడారు. ఏంటి అసలు దీని గురించి? ఇది అభివృద్ధిలో భాగంగా ఆయన కమెంట్స్ చేశారా, లేదంటే కేవలం ఇది రాజకీయంగా మాట్లాడారా? కేటీఆర్ గారు మాట్లాడినా, తెలంగాణ రాష్ట్ర సమితిలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మాట్లాడినా కూడా బీఆర్ఎస్ అనేటువంటిది ఈ తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే మేము మాట్లాడతాం. మాకు రాజకీయంగా దాంట్లో రాజకీయాలు వెతుక్కోవడము, లేకపోతే ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, ఏ రకమైనటువంటి ఎన్నికలు కూడా లేవు. ఈ రోజు నుంచి దాంట్లో రాజకీయాలు వెతుక్కోవడానికి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎక్కువ పార్క్ చేస్తుంది? ఉన్న చెట్లు నరుకుడెందుకు, కొత్త చెట్లు పెంచుడెందుకు? నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే, నేను ఇంతకుముందు కూడా మాట్లాడినా, మేము సిద్దిపేట, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఇట్లా అనేక చోట్ల ఐటీ హబ్స్ ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేసినాం. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఈ ఫార్మాసిటీని రద్దు చేసి మేము ఇన్ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యన ఫార్మా క్లస్టర్స్, ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తాము అన్నారు. ఇప్పుడు నిజంగా మీకు ఎవరికో ఏదో ఒక కంపెనీకి 400 ఎకరాలను మీరు కట్టబెడుతున్నారు.
అందులో చాలా స్పష్టంగా చెప్పిండ్రు 170 కోట్ల కమిషనే 170 కోట్లు 1% 2% మాట్లాడిండ్రు. ఎవడో ముంబైలో ఉంటాడు, వాడు చేసేటువంటి పని. మీరు నిజంగా అభివృద్ధికి ఆంక్షించే వ్యక్తులైతే తెలంగాణ వ్యాప్తంగా చాలా ల్యాండ్ ఉంది, ఇటు ఇంకా అయిపోలే ల్యాండ్ చాలా ఉంది. ఆ ల్యాండ్స్ లో ఆ క్లస్టర్స్ మీరు డెవలప్ చేస్తే రూరల్ ఎంపవర్మెంట్, రూరల్ డెవలప్మెంట్ చేసిన ప్రభుత్వంగా మీ ప్రభుత్వానికి ఖ్యాతి కీర్తి మిగులుతుంది. హైదరాబాదు ఇంత బ్రహ్మాండంగా ఎర్త్ క్వేక్లు లేకుండా ఏ విధమైనటువంటి భౌతికంగా ఏ విధమైనటువంటి వాటికి లోన్ కాకుండా ఉంటుంది అంటే ఈ చెట్లు చేమలు చుట్టూ రిజర్వాయర్స్ ఉండడం వల్లనే. కాబట్టి ప్రభుత్వము ఎందుకు అంత మొండిగా, అంటే సుప్రీంకోర్టు చెప్పినా కూడా సుప్రీంకోర్టు ప్రశ్నలు అడిగింది, పర్యావరణ అనుమతులు ఉన్నాయా, చెట్లు కొట్టేసిండ్రు, ఏం చేసిండ్రు, ఇట్లా 5 ప్రశ్నలు అడిగింది. అయినా కూడా వాటికి సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పని ప్రయత్నించి వీలైతే మొండిగా ఆ భూమి వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే వాళ్ళు కట్టుబడి ఉండాలంటారు. నిజంగానే మీరు భూ బదలాయింపు జరిగింది అంటున్నారు. 397 ఎకరాలు కుడివైపున, రోడ్డు కుడివైపున భూ బదలాయింపు జరిగింది. ఈ 400 ఎకరాలు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయితే ఓకే, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ భూమే కదా, ప్రభుత్వ భూమిలో మీరు అభివృద్ధి చేయాలి, దానివల్ల డబ్బులు వస్తాయి, లేకపోతే వేరే కంపెనీలు వస్తాయి, లేకపోతే ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే హెచ్సియు భూముల విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ బాధ్యత వహిస్తుందా? దేనికి బాధ్యత వహిస్తుంది? ఇప్పుడు విద్యార్థుల పక్షాన మీరు నిల్చొని బాధ్యత వహిస్తున్నారా? బాధ్యత కాదండి, నేను ముందు కూడా మీకు చెప్పాను, బాధ్యత కాదు. అయితే బాధ్యత వహించడం కాదు, ఇది బీయింగ్ ఏ ఆపోజిషన్ పార్టీ డెఫినెట్ గా రెస్పాన్సిబులే. మేము కోరుకుంటున్నాం, ఇది వద్దు, మీ ఇంతమంది వద్దంటున్నారు, దీంట్లో నిజాలు కూడా తేలిపోయినాయి. నిజంగా అక్కడ పక్షులు ఉన్నాయని పర్యావరణ ప్రేమికులు ఎంతో మంది వీడియోలు చేసి పెట్టిండ్రు. సరే, మీరు కొంతమంది ఫేక్ వీడియోస్ అంటున్నారు కదా, అటు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా ఏ వీడియోలు అని చెప్పేసి అంటున్నారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా తమ తీసుకున్న నిర్ణయాలను డిఫెన్స్ చేసుకోవడానికి ఆత్మరక్షణలో పడ్డప్పుడు వాటిని ఏఐలు అంటారు, లేకపోతే సిఐలు చెప్తున్నారా? డెఫినెట్ గా ఇప్పుడు మేము కూడా ఒక రాజకీయ పార్టీ చెప్తున్నారు. కాదు సునీత గారు, నేను ఏమంటున్నా అంటే రాజకీయ పార్టీలు వ్యాఖ్యలు చేసేటప్పుడు తమ చేసిన పనుల పట్ల సమర్థించుకోవాల్సిన అవసరం అయితే ఉంటది కదా. ఒక హైడ్రా తీసుకొచ్చిరు, సమర్థించుకోవాలి. ఒక మూసి సుందరీకరణ తీసుకొచ్చిరు, సమర్థించుకోవాలి. డెఫినెట్ గా అది ఉంటది కదా. ఈ రోజు కూడా మా మీద అనేక అపవాదులు ఉన్నాయి. కాళేశ్వరం తీసుకొచ్చి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందే 1,00,000 కోట్ల లోపల, తిన్నరు 1,00,000 కోట్లు అని అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట్లాడింది. మీరు అంటున్నారు వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటారో మీరు అట్లా సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు అంటే నేను ఎక్కువ మీకు చెప్పొస్తున్నా, నాకేం భయం లేదు. రాజకీయ పార్టీలు తమ తీసుకున్న నిర్ణయాలను ఖచ్చితంగా సమర్థించుకుంటాయి. అది ఏ పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా. ఈ రోజు నేషనల్ హైవేస్ కోసం అటవీ సంపదను కూడా తీసివేసి రోడ్లు ఏర్పాటు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అవి బుల్డోజర్లు కాదా అంటే మరి జాతీయ రహదారులు వద్దా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దా? మరి ఇక్కడ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న దాని పట్ల అందరికీ ఆక్షేపణ ఉంది. ఎందుకు అంటే అది యూనివర్సిటీ ల్యాండ్ లో భాగమే. నిజంగా మీరు 300 ఆనాటి ప్రభుత్వం 370 ఎకరాలు ఇచ్చినా 397 ఏదో చెప్తున్నారు, అది 397 కాదు, 300 పైచిలుకు ఉంది. కానీ 300 ఎకరాలు ఇచ్చినా ఈ రోజు నిజంగా అది తెలంగాణ ప్రభుత్వం భూమి అయినా సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి 1974లో ఇచ్చిన 2700 ఎకరాలు అందులో కొంత అన్రిజిస్టర్డ్ ఉంది. కాబట్టి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐఎన్జీ సంస్థకి ఇచ్చింది. వాళ్ళు ఏం చేపట్టకపోతే మళ్ళీ దాన్ని క్యాన్సిలేషన్ చేసి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాని పట్ల తీసుకున్న నిర్ణయం అనుకోకుండా అనూహ్యంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు జీవో వచ్చింది. ఇది మీకే అని హైకోర్టులో, సుప్రీంకోర్టులో, ఇది ఎవరు కాదనలేని మాట. ఇప్పుడు అది అందరూ అది హెచ్సియు భూమి అంటారు, మీరు అంటారు రాష్ట్ర ప్రభుత్వం. హెచ్సియు వేరా, రాష్ట్ర ప్రభుత్వం వేరా, కేంద్ర ప్రభుత్వం వేరా, రాష్ట్ర ప్రభుత్వం వేరా. అందరి ఆలోచన అభివృద్ధి అయినప్పుడు, అందరి ఆలోచన ఎంపవర్మెంట్ అయినప్పుడు అది పర్యావరణ పరిరక్షణ కోసం అద్భుతమైనటువంటి జంతుజాలం మీరు 30 సంవత్సరాలలో ఏర్పడ్డది అంటున్నారు. మీ మాటనే ఒప్పుకుందాం. అద్భుతమైన జంతుజాలం ఉన్నది, పక్షులు ఉన్నాయి, 22 రకాలు 32 రకాలు పక్షులు ఉన్నాయి. ఇంత గొప్పనైనటువంటి సహజ వనాన్ని ఎందుకు మనం ఛిద్రం చేయాలి?
మీరు దాన్ని మళ్ళీ ఎందుకు దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి? హైదరాబాద్ ని కాంక్రీట్ జంగల్ చేయొద్దని మేము కూడా కోరుకుంటున్నాం. మా కేటీఆర్ గారు కూడా అన్నారు, మా హయాంలో కూడా హైరైజ్ కన్స్ట్రక్షన్ ఇచ్చినాము. ఇప్పుడున్న పరిస్థితులలో మన మయన్మార్ భూకంపం చూస్తే హైరైజ్ కూడా ఆపాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఇప్పుడు అని. హైదరాబాద్ లో హైరైజ్ కూడా కన్స్ట్రక్షన్ కాపాడాలి, దాన్ని ఆపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా మా బాధ్యతగా ప్రతిపక్షంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తాము. ఎందుకు అంటే పిల్లలు వచ్చి కొట్లాడిరనే కాదు, పిల్లలు కూడా దానికి వ్యతిరేకమే. న్యాయంగా ధర్మంగా అక్కడ ఉన్నటువంటిది వద్దు, అక్కడ దాన్ని రక్షించాలని అందరూ కోరుకుంటున్నారు. లేదు ఇందులో ఇది కూడా మేము అపవాదు మూట కట్టుకుంటాం, ఎప్పటికి ఇట్లే ఉంటాం, మేము మారం, మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాం, మేము మారము, మేము అట్లనే శ్రీనివాస్ గారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెచ్యు కానివ్వండి, ఓయూ కానివ్వండి, ఆ విద్యా సంస్థల అభివృద్ధి కోసం మీరేం చేస్తారు? చాలా చేసినాం. ఏం చేసినాం, మీరు ఏం చేసినాం? చాలా చేశారు, ఒక రెండు చెప్పండి. ఓయూకు ఫండ్స్ కేటాయించలేదా? లేకపోతే హెచ్సియు అయితే సెంట్రల్ యూనివర్సిటీ, మేము తీసుకొచ్చినటువంటి విద్యా వ్యవస్థలో గురుకులాలను ఏర్పాటు చేసినాము. గురుకుల వ్యవస్థనే ఏర్పాటు తీసుకొచ్చింది. పిల్లల మీద ఒక్కొక్క పిల్లవాడి మీద 10,000 రూపాయలు మేము విద్యార్థుల మీద గురించి అడిగితే మీరు గురుకులాలు అంటున్నారు, ఇది చెప్తున్నారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను కదా. రైట్, సతీష్ గారు. సునీత మేడం గారు, మా సీనన్న చాలా స్పష్టంగా చెప్పిండు, మా ప్రభుత్వం గొప్పగా ఉండాలంటుంటే చాలా సంతోషం. కానీ గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టూ ఆకాశాన్ని అంటే హార్మోనియం అయినటువంటి బిల్డింగ్లు ఎన్ని వేల కొద్ది ఎన్ని పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు మయన్మార్ గుర్తురావడం అంటే చాలా సంతోషం. ఎందుకు అనంటే గతంలో ఇచ్చినటువంటి పర్మిషన్లు మర్చిపోయి ఇప్పుడు గుర్తురావడం అంటే ఎంతవరకు సమంజసమో. ఒక చిన్న మాట నేనేం మర్చిపోలే, నేను చెప్తున్నాను. పార్టీ అంటే నేనేమంటారు సీనన్న అంటే ఎన్ని పర్మిషన్లు ఇచ్చారో మీకు తెలుసు, నాకు తెలుసు, సమాజానికి అంతా తెలుసు. చేసిందన్న గుర్తొచ్చింది కదనే. దాంతో పాటుగా సునీత మేడం గారు ఇందాక 170 కోట్ల కమిషన్ గురించి మాట్లాడిండ్రు. ఒకవేళ ప్రజాప్రభుత్వంలో ఏ ఒక్కరైనా కమిషన్ తీసుకున్నట్టు కనుక బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ఇంకెవరైనా కానీ ప్రూవ్ చేస్తే ప్రజాప్రభుత్వంలో దేనికైనా సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా వీరికైనా బట్టగాల్చి మీదేసే మాటలు మాట్లాడితే ఎక్కడ కూడా సహించేది ఉండదు. కానీ కమిషన్ల కోసం పనిచేసినటువంటి పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు గతంలో మనం ఎలాగో కాపాడలేకపోయినాం, కనీసం కాపాడిన దానికైనా కొన్ని మంచి మాటలు చెప్పారు, మీరు సంతోషం. కానీ ఏదైతే ప్రజా ప్రయోజనాల కోసం యూజ్ చేయాలనుకుంటున్నామో వీలైతే స్వాగతించండి. కానీ లేని దాన్ని క్రియేట్ చేసి ప్రజలు సరే, ఇప్పుడు ఈ కమిషన్ల గురించి వాళ్ళు ప్రూవ్ చేస్తారా లేదా పక్కన పెడితే మీరు చెప్పండి. అది హెచ్సియు ల్యాండ్ విషయంలో కూడా మీరు చెప్పడం జరిగింది, 400 ఎకరాల్లో అది అసలు ఫారెస్ట్ కాదు అంటూ కూడా మీరు క్లియర్ గా చెప్తున్నారు. కడాఖండిగా గంటా పదంగా అదే మాట చెప్తున్నారు. వాళ్ళేమో బయోడైవర్సిటీ క్రియేట్ అయింది అంటూ కూడా చెప్తున్నారు. ఏంటి అది అసలు ఇది కాదు, ఇది ఫారెస్ట్ కాదు అనడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మేడం, ఒకటి వాస్తవానికి గ్రహించాల్సి సునీత మేడం గారు, అది సర్వే నెంబర్ 25 అనేది ఫారెస్ట్ ల్యాండ్ కాదు. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా హెచ్సియు భూమి ఇంతవరకు రిజిస్టర్ ల్యాండ్ లేదు. ఖచ్చితంగా దాన్ని 1500 నుంచి 1525 మెజర్మెంట్ చేసి ఖచ్చితంగా హెచ్సియుకు గతంలో ఎవరు చేసిరా చేయలేదు, టోటల్ గా 2700. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ పరిస్థితి ఎంతైతే ఉందో యాజ్ పర్ మెజర్మెంట్ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రికార్డు లేదు. యూనివర్సిటీ హెచ్సియు యూనివర్సిటీ పేరు పైన రిజిస్ట్రార్ గారి పేరు పైన ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ రికార్డే లేదు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది సీరియస్ గా అంటే టాప్ ప్రయారిటీగా ఖచ్చితంగా దాన్ని రికార్డ్ చేయాలి, యూనివర్సిటీ పేరు పైన రిజిస్టర్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ గారిని, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ఆ యూనివర్సిటీ పైన ఎక్కడ ఎంక్రోచ్మెంట్ కాకుండా దానికి బౌండరీ పెట్టి దాన్ని ఖచ్చితంగా విద్యార్థుల దేశం యొక్క సంపద కాబట్టి విద్యార్థులు విదేశాల నుంచి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కానీ అక్కడ చదువుకోవడానికి చక్కని ఆశ్రయాన్ని కల్పించినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక తలమానికమైనటువంటి యూనివర్సిటీ కాబట్టి ఆ ఉద్దేశంతో శ్రీమతి
ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరైతే ఇంతకుముందు చెప్తా ఉన్నారో భారతీయ జనతా పార్టీ నాయకులు దేశంలో ఏ ఒక్క జాతీయ సంస్థలను ఏర్పాటు చేశారా విద్యకు సంబంధించి అది సమాధానం చెప్పరు వాళ్ళు. కానీ మాట్లాడతాం రెచ్చగొట్టే విధంగా అది మాట్లాడడంలో వాట్సాప్ యూనివర్సిటీ బీసీలు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా దానికి లీగాలిటీ ఇస్తాం, ఖచ్చితంగా దాన్ని సంరక్షించడానికి 100% ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రయత్నం చేస్తాం. రవికుమార్ గారు ఏంటి కేంద్రం విద్యా సంస్థలకి భూములు కేటాయించట్లేదు, కేవలం యూనివర్సిటీకి కేటాయించారని చెప్తున్నారు. దానికి మా మిత్రుడు ఒక మాట చెప్పారు. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు కదా సతీష్ గారు, దాని క్లారిటీ తీసుకొని మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ రవికుమార్ గారు ప్లీజ్. విద్యా సంస్థల కోసము మేము చేసినంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎప్పుడూ చేయలేదని చాలా గంటపదంగా స్పష్టంగా చెప్పండి ప్లీజ్. చెప్తా. ఎందుకంటే చూడండి, బ్రిటిష్ కాలం నుంచి, బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి దేశానికి కావాల్సినటువంటి విద్యా సంస్థలు కావచ్చు, లేకపోతే రైతులకు కావాల్సినటువంటి బ్యారేజీలు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి నుంచి కట్టుకుంటూ వస్తున్నారు. ఏం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గణితం ఒక్కటే కాదు, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కట్టుకుంటూనే వస్తున్నారు. అవన్నీ ఉన్నాయి అట్లా. అయితే అవసరానికి తగ్గట్టుగా, దేశ ప్రజల యొక్క అవసరానికి తగ్గట్టుగా, ఎందుకంటే దేశ జనాభా పెరుగుతూ వస్తున్నప్పుడు దాని తగ్గట్టుగా వస్తువులు కల్పించాల్సిన బాధ్యతను మర్చిపోయి కేవలము వంశపారంపర్యంగా వచ్చేటువంటి పాలనను వాళ్ళు కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు ఇంతవరకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఎప్పుడు కూడా దేశ ప్రజల అవసరాల మీదకు పనిచేయాలనేది స్పష్టంగా చెప్తున్నా. ఒకటి ఎందుకు చెప్తున్నానంటే, మోడీ గారు వచ్చిన తర్వాత 2014 తర్వాత దేశంలో ఎన్ని ఐటీఐలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఐటీఐలు ఉన్నాయి, ఆయన వచ్చిన తర్వాత ఎన్ని ఐటీఐలు ఓపెన్ చేసినారు, అంతకుముందు ఎన్ని ఐటీఐలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు దేశంలో ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, మెడికల్ సీట్లు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. అంతేకాదు చెప్తున్నప్పుడు వినకపోతే ఎట్లా, ఎయిమ్స్ ఎన్ని ఉండే ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఐఐఎంస్ ఉండే ఎన్ని ఐఐఎంస్ వచ్చినాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉండే ఇప్పుడు ఎన్ని యూనివర్సిటీస్ వచ్చినాయి గత 10 సంవత్సరాలలోనే. మీరు విద్యావేత్త కాబట్టి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు చాలా మీరు మనస్ఫూర్తిగా చెప్పాలా, ఇవన్నీ దేశంలో మార్పు జరిగిందా మనస్ఫూర్తిగా చెప్పాలా. ఊరికేనే పట్టగలిసి మీరు అనేది ఒకటి. రెండో విషయం కూడా చెప్తాను. రహదారుల విషయం కావచ్చు, రహదారుల విషయంలో కేవలం 45,000 హైవేస్, 45,000 కిలోమీటర్ల హైవేస్ ఉండే 2014 వరకు కూడా. అవి కూడా దాంట్లో కొంచెం వాజ్పేయి గారు వేసినవి ఉండే. దాని తర్వాత ఇప్పుడు 1,10,000 కిలోమీటర్ల హైవేస్ ఉన్నాయి దేశం మొత్తం మీద. ఎంత రైల్వే లైన్ ఉండే, ఆ ఉన్న రైల్వేలలో ఎంత రైల్వే లైన్ విద్యుదీకరణ అయింది, ఎంత రైల్వే లైన్ డబుల్ గేజ్ అయింది. ఇప్పుడు చూడండి, అంత ముందు చూడండి. ఈ డాటా అంతా మీ దగ్గర ఉండే ఉంటుంది, మీరు కూడా విద్యావేత్త కాబట్టి. రవికుమార్ గారు ఓకే అండి. సతీష్ గారు రవికుమార్ గారు ప్లీజ్ వెయిట్. సతీష్ గారు నా స్ట్రేట్ క్వశ్చన్ ప్లీజ్. ఎన్ని సెంట్రల్ యూనివర్సిటీలు ఏర్పాటు అయినాయి? ఒక యూనిట్ గా తీసుకుందాం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి తీసుకుందాం. ఏ ఒక్క యూనివర్సిటీ అయినా ఏర్పాటు అయిందా? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి, క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఎందుకనంటే రోడ్లు పడ్డాయి, పంటలు పడినాయి, రైతులకు ధరలు ఇచ్చినవి అన్ని ఓకే. మన అవర్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఎడ్యుకేషన్, అబౌట్ యూనివర్సిటీస్. ఇందాక మీరు క్వశ్చన్ వేశారు మా సీనన్నకు, ఉస్మానియా కానీ హెచ్సియు కానీ ఎన్ని నిధులు కేటాయించారు మా సీనన్న అంటే. ఎందుకనంటే వాస్తవ పరిస్థితి, ఈ వడ్డించేవాడు మనవాడైతే యూనివర్సిటీ విద్యార్థులకు వచ్చే అవకాశం ఉండేది. కానీ అన్ఫార్చునేట్ టు సే, ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డెస్ట్ యూనివర్సిటీ 100 సంవత్సరాల సెలబ్రేషన్ జరుపుకుంటే కూడా కనీసం ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి నిధులు కేటాయించకపోవడం వల్ల అక్కడ రీసెర్చ్ అనేది కూడా నిర్మానుష్యం అయిపోయింది. రిక్రూట్మెంట్ లేక ఎంత ప్రాబ్లం అయింది. దీనికి ఏమంటారు? హెచ్సియు కానివ్వండి, ఓయూ కానివ్వండి, కేంద్రం నుంచి ఏమైనా నిధులు కేటాయించారా? వాటి అభివృద్ధి కోసం ఏమైనా నిధులు వచ్చాయా? బడ్జెట్ ఏమైనా ప్రతిపాదించారా? 100% బడ్జెట్ కేటాయించకుండా ఎట్లా నడుస్తుంది? 100% బడ్జెట్ కేటాయించారు, అన్ని సెంట్రల్ యూనివర్సిటీకి అది నడుస్తానే ఉంది. అడుగుతుంది కొత్త యూనివర్సిటీస్ ఏమైనా ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గురించే మాట్లాడదాం, వేరే ఎందుకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మీరు కూడా ఇంకా ఇంతవరకు ఆ నవోదయ స్కూల్స్ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వని చెప్పి ఇంతవరకు వీళ్ళది. మీరు కూడా సతీష్ గారు ఇది కూడా ఒక పాయింట్ నోట్ చేసుకోండి. గారు 3 లెటర్ రాశారు, మేము ఒక 8 నవోదయ స్కూల్స్ ఇస్తాము, కొంచెం ల్యాండ్ అక్విజిషన్ చేయమని చెప్తే
ఇంతవరకు కూడా చేయకుండా, ఉదాహరణకు మా మహబూబ్ నగర్ పార్లమెంట్ లోనే చూడండి, డికే అరుణ గారు కష్టపడి కేంద్ర మంత్రిని ఒప్పించి ఒక నవోదయ స్కూల్ మా పార్లమెంట్ ప్రాంతంలో రావాలి అంటే భూమి లేదని చెప్పేసి సమాధానం ఇచ్చారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ లో భూమి లేదంట. దాన్ని తీసుకుపోయి వాళ్ళ ఎంపీ ఉన్నటువంటి రంగారెడ్డి ప్రాంతాల్లో భూమి ఇస్తాం అక్కడ పెట్టాలంటున్నారు. ఏందండి ఇది అర్థం కాదు. అన్యాయం కాకపోతే ఒక నవోదయ స్కూల్ కి ఉమ్మడి మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో సమాధానం ఇస్తే ఎంత దారుణం. అంతకుముందు కేసీఆర్ గారి హయాంలో కూడా ఎన్నో నవోదయ స్కూల్స్ కోసం భూమి ఉన్నాయి బాబు అంటే కిషన్ రెడ్డి గారు 3 సార్లు లెటర్లు రాసినా కూడా స్పందించకుండా, కనీసం వాటికి సమాధానం కూడా ఇవ్వకుండా ఏంటండి కేంద్ర ప్రభుత్వము ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్తేనే అభివృద్ధి జరుగుతుందండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారు ఫైనల్ కమెంట్స్ ప్లీజ్, మీకు చాలా టైం ఇచ్చారు. శ్రీనివాస్ గారు ఫైనల్ కమెంట్స్. అంటే అండి ఏంటంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హెచ్సియు భూముల పట్ల జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పునరాలోచించాలి. ఎందుకంటే ఒక దేశ ప్రధాని వాటిపైన మాట్లాడే స్థాయికి ఆ భూముల పంచాయతీ చేరిందంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు కూడా భూముల పట్ల వ్యతిరేకత లేదు. నిజంగా అభివృద్ధి చేయాలనుకునేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక భూములు ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ ఉంది, లేకపోతే ఓఆర్ఆర్ ఉంది, వాటి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, వాటి చుట్టూ క్లస్టర్లు ఏర్పాటు చేయాలి. కానీ మొండిగా అందరికీ వ్యతిరేకంగా వెళ్లకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిదే మా భావన. రైట్, ఓకే అండి. ఎస్ సతీష్ గారు, సో ఫైనల్ గా మీరేం చెప్తారు? కంచగచ్చిబౌలి భూమిలో విషయంలో కూడా అటు విద్యా సంస్థలకు సంబంధించిన పరిసర ప్రాంత ఏదైతే భూములు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వాలు పరిరక్షించాల్సింది పోయి ఈ రోజు వేలం వేస్తామంటూ కూడా బాహటంగానే ప్రకటిస్తున్నారు. మరోపక్క అసలు విద్యార్థుల అభిప్రాయాలను కూడా పక్కన పెట్టేసి మరి మీరు ముందుకు వెళ్తున్నారు, అది కూడా రాత్రి సమయాల్లో ఇలాంటి టైంలో కూడా వెళ్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదన్న విమర్శలు ఈ రోజు విద్యార్థుల నుంచి కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కానివ్వండి, ఆఖరికి ప్రతిపక్షాల నుంచి కూడా మీరు ఇలాంటి మాటలు ప్రధాని మోదీతో సహా ఈ రోజు మీరు మాటలు పడాల్సి వస్తుంది. ఎందుకు ఈ రకంగా చిత్తశుద్ధితో వెళ్ళట్లేదు? ఎందుకు మొట్టికాయలు వేయించుకుంటుంది ఏంటి? సునీత మేడం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ జరిగినప్పుడు మేము హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్ యూనియన్స్ తో గానీ, అక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులతో గానీ, అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులతో గానీ, అక్కడ ఉన్నటువంటి బోధనేతర సిబ్బందితో గానీ మా కమిటీ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దాంతో పాటుగా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయని మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఖచ్చితంగా ఇందాక చెప్పాను, నేను మీకు మళ్ళీసారి రిపీట్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా లీగాలిటీ, దానికి కావలసినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేయించడానికి ప్రజాప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గౌరవ మంత్రులు అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు అలుమిని స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి దాని పట్ల వాళ్ళు దీక్షతో ఉన్నారు. దాన్ని లీగలైజ్ చేయడానికి ఇప్పటికైనా అక్కడ ఏదైతే హెచ్సియుకు లీగాలిటీ లేదు ల్యాండ్ విషయంలో కాబట్టి దాన్ని చేయడానికి మా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం దాన్ని చేయడానికి కంకణబద్దులై ఉన్నాము. అంతే తప్పితే ఎక్కడ కూడా హెచ్సియు ల్యాండ్ ను సెంటు భూమి కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశమే లేదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతో పాటు ప్రతిపక్షాలు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. మేము ఏదైతే 400 ఎకరాలు సుప్రీంకోర్టు నుంచి పోరాడి తెచ్చుకున్నామో ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం నిధులు పెంచాలి, సంక్షేమ పథకాలను అందరికి పంచాలి, నీడీ పీపుల్ అనే ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నాం తప్పితే ఇంకో తీరు కాదనేది ప్రజాప్రభుత్వం. మీరు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి భూమిని అమ్ముకోకండి. అది మన తాత తండ్రుల ఆస్తి, వాటిని కాపాడండి. మీరు ఇంకా అమ్ముకోవాలి, సంక్షేమ పథకాలు నడిపేయాలనుకుంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా భూములు ఉన్నాయి, మీరు ప్రభుత్వ పరంగా అమ్ముకోవచ్చు. కానీ నైతికంగా ఎవరైతే మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం ఏదో భూములు అమ్మడానికి మేము వ్యతిరేకమని చెప్పారు, దాన్ని పాటించండి అని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం ప్రభుత్వానికి. రైట్ అండి. ఎస్, థ్యాంక్ యూ అండి అందరికీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద అటు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం